డియర్ స్టూడెంట్స్, ఈ సిరీస్లో నేను క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనే చాప్టర్ తీసుకొని దాన్ని ఐఐటి మెయిన్స్ అండ్ అడ్వాన్స్ మొత్తం కంప్లీట్ థియరీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ మొత్తం డిస్కస్ చేస్తాను. సో ఇందులో దీన్ని కొన్ని సిరీస్ ఆఫ్ వీడియోస్గా నేను పబ్లిష్ చేస్తాను. సో ఇందులో ఫస్ట్ ఈరోజు ఇంట్రడక్షన్ చూద్దాము. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఏంటి, దాని బ్యాక్గ్రౌండ్ ఏందని చూసి దాని తర్వాత థియరీ, దాని తర్వాత ప్రాబ్లమ్ సాల్వింగ్ చూద్దాం. సో ఫస్ట్ నేను క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనే చాప్టర్ స్టార్ట్ చేసే ముందు దానికి సంబంధించిన ప్రీ రిక్విజిట్స్ అంటే దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ అనేది ఫస్ట్ డిస్కస్ చేస్తాను. తర్వాత మనము క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనే చాప్టర్లోకి ఎంటర్ అయిదాం. సో ఇక్కడ కొన్ని టర్మ్స్ ఇస్తాను, వాటి టర్మ్స్ అండ్ వాటి డెఫినేషన్స్. దానిలో ఫస్ట్ వన్ ఏంటంటే ఎక్స్ప్రెషన్, polynomial expression. సో పాలినామియల్ ఎక్స్ప్రెషన్ ఏంటంటే దాని డెఫినేషన్ ఇలా ఉంటుంది: an expression of the form f of x is equals to a0 x power n plus a x power n minus 1 plus a2 x power n minus 2 plus etc. plus a n minus 1 x plus a n, where a0, a1, a2 etc. an minus 1 comma an are constants. ఇవి ఏంటి, ఈ కోఎఫిషియన్స్ అన్ని కాన్స్టెంట్స్. ఇక్కడ ఈ కాన్స్టెంట్స్ అనేవి రియల్ కావచ్చు, కాంప్లెక్స్ కావచ్చు. a0, a1 అనేటి ఎట్సెట్రా an అనేటి రియల్ ఆర్ కాంప్లెక్స్ కూడా కావచ్చు. Complex is called a polynomial expression. సో ఫస్ట్ టర్మ్. సో దీనికి మనం ఏం చేద్దామంటే ఒక నంబర్ 1 అని ఇద్దాం. సో ఇప్పుడు దీనికి ఒక 1 or 2 ఎగ్జాంపుల్స్ రాద్దాం. ఎగ్జాంపుల్ నెంబర్ 1 ఏంటంటే ఏదైనా రాచ్చు, 4x³ minus 3x² 5x plus 3. ఇది ఒక పాలినామియల్ ఎక్స్ప్రెషన్. సో ఎక్స్ప్రెషన్కు నీకు డిఫరెన్స్, ఎక్స్ప్రెషన్ అంటే సపోజ్ f of x అని రాసినాం అనుకో, ఇది ఎక్స్ప్రెషన్ అవుతుంది. f of x is equal to 0 రాసినాం అనుకోండి, అది ఈక్వేషన్ అవుతుంది. సో అది ఎక్స్ప్రెషన్కి అండ్ ఈక్వేషన్కి మధ్యలో డిఫరెన్స్. సో ఎగ్జాంపుల్ నెంబర్ 1 ఇది ఒక ఎక్స్ప్రెషన్, 4x³ minus 3x² plus 5x plus 3 అనేది. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ రాద్దాం. ఇక్కడ ఏముంటే ఈ ఎగ్జాంపుల్ ఏంటి, 4, -3, 5, 3 ఈ ఆల్ కాన్స్టెంట్స్ అనేవి రియల్ నెంబర్స్ ఉన్నాయి. సో ఈ రియలే కావాల్సిన అవసరం లేదు, కాంప్లెక్స్ కూడా కావచ్చు. ఇంకో ఎగ్జాంపుల్ రాద్దాం. 4x³ plus 3 plus 4i into x² plus some 7x plus 11. సో ఇది కూడా పాలినామియల్ ఎక్స్ప్రెషన్ అవుతుంది. ఇక్కడ ఏంటి, 4 ఏమో రియల్ ఉంది, 4i కాంప్లెక్స్ ఉంది, మళ్ళీ 7, 11 రియల్ ఉన్నాయి. ఇది డెఫినేషన్ ఆఫ్ పాలినామియల్ ఎక్స్ప్రెషన్. ఇది ఫస్ట్ డెఫినేషన్. నెక్స్ట్ సెకండ్ టర్మ్ ఏంటంటే పాలినామియల్ ఆఫ్ ది ఫస్ట్ comma second, third, comma fourth etc. degrees etc. Degrees are called linear as linear.
comma quadratic, comma cubic, comma biquadratic respectively. Polynomial respectively. Biquadratic polynomials respectively. అంటే ఏంటంటే రెస్పెక్టివ్లీ అంటే ఏంటంటే ఇక్కడ ఫస్ట్ డిగ్రీ పాలినామియల్ ఏమంటారు, లీనియర్ అంటారు. సెకండ్ డిగ్రీ పాలినామియల్ ఏమంటారు, క్వాడ్రాటిక్ అంటారు. థర్డ్ డిగ్రీని క్యూబిక్ అంటారు. ఫోర్త్ డిగ్రీని బైక్వాడ్రాటిక్ అంటారు. సో ఇది సెకండ్ టర్మ్. నెక్స్ట్ థర్డ్ టర్మ్ ఇందులో ఏంటంటే ఇన్ వన్ అంటే ఏం డిఫైన్ చేసినాం మనము, పాలినామియల్ ఏంటంటే దిస్ వన్, ఇది a0 x power n, a1 x power n minus 1 an. ఇది 1 అనే నోటేషన్ ఇచ్చినాం కాబట్టి ఈ థర్డ్ వన్ని ఇన్ ఇలా రాద్దాం. ఇన్ ఫస్ట్ వన్, ఇఫ్ a0 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అంటే ఫస్ట్ పాలినామియల్ ఎక్స్ప్రెషన్లో a0 0 కాకపోతే అంటే ఇది a0 నాట్ ఈక్వల్ టు 0. సో ఇఫ్ a0 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 దెన్ a0 ఇదేమవుతుంది, a0 ఏంటి ఆ పాలినామియల్ ఎక్స్ప్రెషన్లో ఏంటిది, కోఎఫిషియంట్ ఆఫ్ హైయెస్ట్ డిగ్రీ టర్మ్. ఇది అక్కడ హైయెస్ట్ డిగ్రీ టర్మ్ ఏముంది, x power n ఉంది. కాబట్టి a0 అనేది కోఎఫిషియంట్ ఆఫ్ హైయెస్ట్ డిగ్రీ టర్మ్, దట్ ఈస్ ది కోఎఫిషియంట్ ఆఫ్ హైయెస్ట్ డిగ్రీ టర్మ్. highest degree term, close the bracket, is called the leading coefficient. దాన్ని ఏమంటారు, a0ని is called leading coefficient అంటారు. అండ్ a0 x power n ఈ మొత్తం టర్మ్ని ఏమంటారంటే లీడింగ్ టర్మ్ అంటారు. a0 లీడింగ్ కోఎఫిషియంట్ అంటారు. a0 x power nని లీడింగ్ టర్మ్ అంటారు. ఈజ్ కాల్డ్ లీడింగ్ టర్మ్ అంటారు. ఎగ్జాంపుల్ చూద్దాం దీనికి. సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. సపోజ్ 4x³ ఎగ్జాంపుల్ నెంబర్ 1, 4x³ మైనస్ 3x² ప్లస్ 5x ప్లస్ 3 ఈ పాలినామియల్ ఎక్స్ప్రెషన్ తీసుకుందాం. ఇందులో 4ని ఏమంటారు, x power 3 అనేది హైయెస్ట్ డిగ్రీ టర్మ్ కాబట్టి ఇక్కడ 4ని ఏమంటారు, దిస్ 4 ఈజ్ కాల్డ్ యాజ్ లీడింగ్ కోఎఫిషియంట్ అంటారు. ఈ మొత్తం 4x³ ఈ మొత్తాన్ని ఏమంటారు, లీడింగ్ టర్మ్ అంటారు. 4x³ మొత్తాన్ని ఏమంటారు, లీడింగ్ టర్మ్ అంటారు. ఇది థర్డ్ పాయింట్. నెక్స్ట్ ఫోర్త్ వన్ పాలినామియల్ ఈక్వేషన్. ఫస్ట్ వన్ పాలినామియల్ ఎక్స్ప్రెషన్, ఇది పాలినామియల్ ఈక్వేషన్. సో ఇంతకుముందే చూసినాం పాలినామియల్ ఈక్వేషన్కి ఎక్స్ప్రెషన్స్, ఏదైనా ఈక్వేషన్కి ఎక్స్ప్రెషన్ తేడా ఏమని చెప్పాను, f(x) అని రాస్తే ఎక్స్ప్రెషను, f(x) ఈజ్ ఈక్వల్ టు 0 ఇలా రాస్తే ఈక్వేషన్ అవుతుంది, ఈక్వాలిటీ ఉంది కాబట్టి. సో ఇప్పుడు పాలినామియల్ ఈక్వేషన్, ఈ పాలినామియల్ ఈక్వేషన్ అంటే ఏంటి అంటే f(x) ఈజ్ ఎ పాలినామియల్ ఇఫ్, ఇలా డిఫైన్ చేస్తాం, ఇఫ్ f(x) ఈజ్ ఎ పాలినామియల్ ఎక్స్ప్రెషన్, ఈజ్ ఎ polynomial expression, then f(x) equal to 0 is called polynomial equation, దీన్ని ఏమంటారు, ఈక్వేషన్ అంటారు. ఇది డిఫరెన్స్. ఎగ్జాంపుల్ ఇంతకుముందు తీసుకున్న ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఇంతకుముందు తీసుకున్న 4x³ మైనస్ 3x² ప్లస్ 5x ప్లస్ 3 ఇదేమవుతుంది, ఇది పాలినామియల్ ఎక్స్ప్రెషన్ అవుతుంది. ఈజ్ పాలినామియల్ ఎక్స్ప్రెషన్.
ఇది ఎక్స్ప్రెషన్ అవుతుంది. సో అదే దీనికి ఈక్వల్ టు జీరో చేసినానికి 4x³ - 3x² + 5x + 3 = 0 పెట్టినాం అనుకో, ఇదేమవుతుంది పాలినామియల్ ఈక్వేషన్ అవుతుంది. అది పాలినామియల్ ఈక్వేషన్కి అండ్ ఎక్స్ప్రెషన్కి మధ్యలో డిఫరెన్స్. సో ఇప్పుడు ఒక నోట్ రాద్దాం. సో నోట్ నెంబర్ 1, an equation of degree n, an equation of degree n has n roots, real or imaginary. అంటే ఏంటి, ఏదైనా nth డిగ్రీ ఈక్వేషన్ తీసుకుంటే దానికి మ్యాక్సిమం ఎన్ని రూట్స్ ఉంటాయి, n రూట్స్ ఉంటాయి. ఆ రూట్స్ రియల్ కావచ్చు ఆర్ ఇమాజినరీ కావచ్చు. సపోజ్ క్వాడ్రాటిక్ తీసుకున్నాం అనుకో, క్వాడ్రాటిక్ అంటే సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ కాబట్టి దానికి ఎన్ని రూట్స్ ఉంటాయి, 2 రూట్స్ ఉంటాయి మ్యాక్సిమం. అవి రియల్ కావచ్చు, ఇమాజినరీ కావచ్చు. సో క్యూబిక్ ఈక్వేషన్కి మ్యాక్సిమం ఎన్ని రూట్స్ ఉంటాయి, 3 రూట్స్ ఉంటాయి. అట్లనే nth డిగ్రీకి ఈక్వేషన్కి మ్యాక్సిమం ఎన్ని రూట్స్ ఉంటాయి, n రూట్స్ ఉంటాయి. ఇది ఫస్ట్ పాయింట్, ఫస్ట్ నోట్. నెక్స్ట్ నోట్ నెంబర్ 2, the real roots of the equation f of x is equal to 0 are the x coordinates of the points where the curve y is equal to f of x crosses x-axis. అంటే రియల్ రూట్స్ అంటే అర్థం ఏంటి, ద రియల్ రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ f of x equal to 0 ఆర్ ద x కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్స్ వేర్ ద కర్వ్ y is equal to f of x crosses the x-axis. అంటే ఏంటంటే సపోజ్ ఇది x-axis, సో ఇది x-axis. సపోజ్ ఏదైనా కర్వ్ x-axisని, ఇది x-axis, సపోజ్ ద కర్వ్ x-axisని ఇలా కట్ చేస్తుంది అనుకుందాం, 3 పాయింట్స్ దగ్గర కట్ చేస్తుంది అనుకుందాం. x-axis మీద y 0 అవుతుంది కాబట్టి ఈ a అనే పాయింట్ కోఆర్డినేట్స్ ఆల్ఫా, 0 అనుకుందాం. x-axis y 0. ఈ b కోఆర్డినేట్స్ ఏమనుకుందాం, సమ్ బీటా, 0 అనుకుందాం. c కోఆర్డినేట్స్ని గామా, 0 అనుకుందాం. ఇప్పుడు ఈ రియల్ రూట్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్ ఇదేంటి, దేని గ్రాఫ్ ఇది y is equal to f of x గ్రాఫ్. ఈ y is equal to f of x గ్రాఫ్ యొక్క రూట్స్ ఏమవుతాయి, ఇప్పుడు ఈ ఆల్ఫా, x కోఆర్డినేట్ ఆఫ్ a ఆల్ఫా, x కోఆర్డినేట్ ఆఫ్ b బీటా అండ్ x కోఆర్డినేట్ ఆఫ్ c గామా. సో ఇప్పుడు ఏమవుతుంది, x is equal to ఆల్ఫా బీటా గామా ఆర్ రూట్స్ ఆఫ్ రియల్ రూట్స్ ఆఫ్ వాట్, y is equal to or f of x equal to 0. రియల్ రూట్స్ ఆఫ్ f of x equal to 0. ఇది రియల్ రూట్స్ జామెట్రికల్ మీనింగ్. సో ఇది నోట్ నెంబర్ 2. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్. ఎన్ని పాయింట్స్ అయినా ఇప్పటికీ 4 అనుకుంటాను. 4 పాయింట్స్ అయినాయి. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ చూద్దాం. సో పాయింట్ నెంబర్ 5 ఏంటంటే డివిజన్ అల్గరిథం. ఇది మీ స్కూల్ మ్యాథ్స్లో ఉంటుంది, స్కూల్లో నేర్చుకొని ఉంటారు. సో డివిజన్ అల్గరిథం. సో డివిజన్ అల్గరిథం అంటే ఏంటంటే దీన్ని ఇలా ఇఫ్ f of x be higher degree than
దాన్ జీ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది జీ ఆఫ్ ఎక్స్ కంటే ఎక్కువ డిగ్రీ ఉంటుంది, ఆర్ ద సేమ్ డిగ్రీ జీ ఆఫ్ ఎక్స్, ఆర్ సేమ్ డిగ్రీ ఉండొచ్చు, ఆర్ ద సేమ్ డిగ్రీ, దెన్ అప్పుడు ఏమవుతుంది, టు డివైడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్, సో డివైడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ అంటే ఏం చేస్తాం, ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిగ్రీ జీ ఆఫ్ ఎక్స్ కంటే హయ్యర్ ఉంది కాబట్టి ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ను జీ ఆఫ్ ఎక్స్తో డివైడ్ చేసినాం అనుకోండి, సో ఇక్కడ వచ్చేది ఏంటి, కోషెంట్ అవుతుంది, సో ఇక్కడ వచ్చేది ఏమవుతుంది, రిమైండర్ అవుతుంది. ఇప్పుడు ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ని ఏమని రాయొచ్చు, దిస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ క్యూ, కోషెంట్ ప్లస్ వాట్, రిమైండర్. ఇది మనకు తెలిసిందే. దీన్ని ఏమంటారు, డివిజన్ అల్గరిథం అంటారు. సో ఇక్కడ క్యూ అండ్ ఆర్ ఆర్ కోషెంట్ అండ్ రిమైండర్స్ ఆఫ్ ద పాలినామియల్. సో ఇక్కడ ఆర్ ఆఫ్ ఎక్స్ అంటే ఇక్కడ ఆర్ ఆఫ్ ఎక్స్ ఉంటుంది కదా, సో ఈ ఆర్ ఆఫ్ ఎక్స్ ఈజ్ లోయర్ డిగ్రీ దాన్ జీ ఆఫ్ ఎక్స్. జీ ఆఫ్ ఎక్స్ కంటే ఏమవుతుంది, ఆర్ ఆఫ్ ఎక్స్ అనేది లోయర్ డిగ్రీ ఉంటుంది. దీన్ని ఏమంటారు, డివిజన్ అల్గరిథం అంటారు. ఇక్కడ ఏంటి, క్యూ ఆఫ్ ఎక్స్ అండ్ ఆర్ ఆఫ్ ఎక్స్ ఆర్ కోషెంట్ అండ్ రిమైండర్. సో ఇక్కడ ఇంకోటి ఏంటి, ఆర్ ఆఫ్ ఎక్స్ డిగ్రీ, ఆర్ ఆఫ్ ఎక్స్ ఈజ్ లోయర్ డిగ్రీ దాన్ వాట్, జీ ఆఫ్ ఎక్స్. సో దీన్ని డివిజన్ అల్గరిథం అంటారు. ఇది 5th పాయింట్. నెక్స్ట్ 6th వన్ రిమైండర్ థీరం. సో రిమైండర్ థీరం అంటే ఏంటంటే, ఒక పాలినామియల్ తీసుకోండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఎ పాలినామియల్. If a polynomial f of x, if a polynomial f of x is divided by x minus some alpha, then the remainder is equal to, రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఆల్ఫా అవుతుంది. ఇది రిమైండర్ అవుతుంది. సో ఎందుకు చూద్దాం, రిమైండర్ థీరం ఏం చెప్తుంది ఇక్కడ, పాలినామియల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డివైడెడ్ బై ఎక్స్ మైనస్ ఆల్ఫా అంటే పాలినామియల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ని ఎక్స్ మైనస్ ఆల్ఫాతో ఒకవేళ డివైడ్ చేస్తే వచ్చే రిమైండర్ ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ ఆల్ఫా అవుతుంది. అంటే ఇది ఎక్స్ ప్లేస్లో ఈ ఆల్ఫా పెడితే వచ్చే వాల్యూ రిమైండర్ అవుతుంది అంటారు. సో దీన్ని ఎలా చూడొచ్చు మనం, డివిజన్ అల్గరిథం ఎందుకంటే సిన్స్ అని రాస్తాను, ఎందుకంటే బై డివిజన్ అల్గరిథం నుండి మనం ఆల్రెడీ చూసినాం ఇంతకుముందే డెఫినేషన్లో. డివిజన్ అల్గరిథం మనం ఏం నేర్చుకున్నాం, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ, ఎందుకంటే ఎక్స్ మైనస్ ఆల్ఫాతో డివైడ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ క్యూ ఆఫ్ ఎక్స్ అనే కోషెంట్ ఉంటుంది, ఆర్ ఆఫ్ ఎక్స్ అనే రిమైండర్ ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ ఇందులో పుట్ ఎక్స్ ఈక్వల్ టు ఆల్ఫా, ఇందులో ఎక్స్ ఈక్వల్ టు ఆల్ఫా అని సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు ఆల్ఫా అని సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఈ ఆల్ఫా మైనస్ ఆల్ఫా ఇంటూ క్యూ ఆఫ్ ఎక్స్ ప్లస్ వాట్, ఆర్ ఆఫ్ ఆల్ఫా అవుతుంది. ఇదేమవుతుంది, వ్యానిష్ అయిపోతుంది, 0 అవుతుంది, ఆల్ఫా మైనస్ ఆల్ఫా 0 కాబట్టి. సో ఎఫ్ ఆఫ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు వాట్, ఆర్ ఆఫ్ ఆల్ఫా వస్తుంది మనకు. ఇక్కడ రిమైండర్ ఏమవుతుంది, ఆర్ అవుతుందా లేదా, రిమైండర్ ఇన్ ఆర్ అవుతుంది. therefore f of x equal to r అని రాద్దాం దీన్ని. సో రైట్ దిస్ యాజ్ ఆర్ ఎక్స్ కాదు, ఆర్ ఆఫ్ ఎక్స్ కాదు, ఆర్ రిమైండర్. సో ఇక్కడ ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు రిమైండర్. కాబట్టి ఈ డివిజన్ అల్గోరిథం మనం ఏం చెప్పగలం, ఇప్పుడు ఒక ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే పాలినామియల్ తీసుకొని ఎక్స్ మైనస్ ఆల్ఫాతో డివైడ్ చేస్తే ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ డివిజన్ అల్గోరిథం నుండి ఏమని రాస్తాం, ఇలా చేస్తాం కదా, ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ తీసుకుంటాం, దాన్ని దేంతో డివైడ్ చేస్తాం, ఎక్స్ మైనస్ ఆల్ఫాతో డివైడ్ చేస్తాం. ఇక్కడేమో కోషెంట్ వస్తుంది, ఇక్కడేమో రిమైండర్ వస్తుంది. కాబట్టి దిస్ ఈజ్ ఈక్వల్ టు దిస్ ఇంటూ దిస్ ప్లస్ దిస్. డివిజన్ అల్గోరిథం అంటే సింపుల్ థింగ్, మనం ఒక 7 అనే నెంబర్ తీసుకున్నాం, దాన్ని 2తో డివైడ్ చేసినాం,
2 3s ఏమవుతుంది 6 అవుతుంది, 1 అనేది రిమైండర్ అవుతుంది. కాబట్టి 7 ఎలా రాయొచ్చు, 2 × 3 + 1. సో ఇక్కడ 2 అని ఇక్కడ 3 అనేది ఏమవుతుంది కోషంట్ అవుతుంది, 1 అనేది ఏమవుతుంది రిమైండర్ అవుతుంది. కాబట్టి దాని ప్రకారం ఏమొచ్చింది మనకు రిమైండర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డివిజన్ అల్గోరిథం నుండి ఏం రాసినాం, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ క్యూ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఆర్ అని రాసినాం. ఇందులో ఎక్స్ ఈక్వల్ టు ఆల్ఫా సబ్స్టిట్యూట్ చేస్తే ఎఫ్ ఆఫ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా మైనస్ ఆల్ఫా క్యూ ఆఫ్ ఎక్స్ ప్లస్ రిమైండర్. ఇది వ్యానిష్ అయిపోతుంది, 0 అవుతుంది. ఎఫ్ ఆఫ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు రిమైండర్. కాబట్టి ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఆల్ఫా అనేది ఏమవుతుంది రిమైండర్ అవుతుంది. దీన్ని ఏమంటారు అంటే రిమైండర్ థీరం అని అంటారు. నెక్స్ట్ 7th వన్ ఫ్యాక్టర్ థీరం అని ఒకటి ఉంటుంది. ఇవన్నీ ప్రీ రిక్విజైట్స్, ఇంకా మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ స్టార్ట్ చేయలేదు. ఇవన్నీ టర్మినాలజీ తెలిస్తే మనకు అప్పుడు మనం క్వాడ్రాటిక్ నేర్చుకుంటే అప్పుడు క్లారిటీ ఉంటుంది. సో ఇప్పుడు ఏంటి 6th వన్, ఇప్పుడు 7th వన్. 7th టర్మ్ ఏంటి ఫ్యాక్టర్ థీరం. సెవెంత్ వన్ ఈజ్ ఫ్యాక్టర్ థీరం. ఫ్యాక్టర్ థీరం ఎట్లా డిఫైన్ చేస్తామంటే ఇఫ్ ఆల్ఫా ఈజ్ ఎ రూట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ 0, ఆల్ఫా ఈజ్ ఏ రూట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ 0, దెన్ ఎక్స్ మైనస్ ఆల్ఫా ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో ఎందుకు దీన్ని చూద్దాం. సిన్స్ ఆల్ఫా ఈజ్ ఏమన్నా, ఆల్ఫా ఈజ్ రూట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ 0 అన్నాడు. కాబట్టి సిన్స్ ఆల్ఫా ఈజ్ ఏ రూట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ 0, సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఆల్ఫా అనేది ఎఫ్ ఆఫ్ ఎక్స్ రూట్ కాబట్టి సో డివిజన్ అల్గోరిథం నుండి మనకి ఏమవుతుంది ఆర్ 0 అవుతుంది, రిమైండర్ 0 అవుతుంది. సో ఆర్ 0 అవుతుంది కాబట్టి ఏమని రాయొచ్చు ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ని, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ క్యూ ఆఫ్ ఎక్స్ ప్లస్ రిమైండర్ ఇలాగూ 0 అవుతుంది. కాబట్టి దీన్ని బట్టి ఏమని చేయొచ్చు, ఎక్స్ మైనస్ ఆల్ఫా అనేది దేనికి ఫ్యాక్టర్ అవుతుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫ్యాక్టర్ అవుతుంది. దేర్ఫోర్ ఎక్స్ మైనస్ ఆల్ఫా ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ వాట్, ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎందుకు ఆల్ఫా ఈజ్ ద రూట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ రూట్ కాబట్టి రిమైండర్ 0 అవుతుంది. కాబట్టి డివిజన్ అల్గోరిథం ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు వాట్, ఆల్ఫా అనేది రూట్ కాబట్టి ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ క్యూ ఆఫ్ ఎక్స్ ప్లస్ రిమైండర్ 0. కాబట్టి ఎక్స్ మైనస్ ఆల్ఫా ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో ఇది పాయింట్ నెంబర్ 7. నెక్స్ట్ ఒక నోట్ రాద్దాం. నోట్ నెంబర్ 1 ఏంటంటే ఎవ్రీ ఈక్వేషన్ ఆఫ్ nth degree has at most n roots. Every equation of nth degree has at most n roots. At most n roots. n కంటే ఎక్కువ ఉండవు. ఎవ్రీ ఈక్వేషన్ ఆఫ్ nth degree ఈక్వేషన్ మ్యాక్సిమం ఎన్ని రూట్స్ ఉంటాయి, n రూట్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ ఏంటంటే సపోజ్ ఇది తీసుకుందాం, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ ప్లస్ 3 ఇంటూ ఎక్స్ మైనస్ 5. సో ఇది తీసుకుందాం ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో ఈ ఈక్వేషన్కి ఎన్ని రూట్స్ ఉన్నాయి, ఇక్కడ రూట్స్ ఏమవుతుంది 4 రూట్స్ ఉంటాయి. రూట్స్ ఏమవుతుంది ఇక్కడ ఒక 1 అనేది రిపీటెడ్ రూట్ అవుతుంది. ఒక -3 అనే ఒక రూట్ ఉంది, ఒక 5 అనే రూట్ ఉంది. సో ఇట్ హ్యాస్ హౌ మెనీ రూట్స్, ఇట్ హ్యాస్ 4 రూట్స్. ఏమని రాస్తాం 4 రూట్స్ అంటాం. 4 రూట్స్ అంటే ఏంటి, ఇందులో 1 ఎక్స్ ఈక్వల్ టు 1, రూట్స్ అని రాసేటప్పుడు ఏమని రాస్తారు, ఎక్స్ ఈక్వల్ టు 1, 1, -3, 5 అనాలి. దీన్ని ఏమంటారు రిపీటెడ్ రూట్ అంటారు. దాన్ని కూడా మెన్షన్ చేయాలి, రిపీటెడ్ రూట్. సో ఎన్ని రూట్స్ ఉన్నాయి, దీని డిగ్రీ ఎంత, ఈ పాలినామియల్ డిగ్రీ 4th డిగ్రీ. ఎందుకంటే ఇక్కడ సెక్ 2 ఈ మొత్తం ఓపెన్ చేస్తే బ్రాకెట్ x⁴ అని వస్తుంది. కాబట్టి ఇది 4th డిగ్రీ పాలినామియల్. 4th డిగ్రీ పాలినామియల్ మ్యాక్సిమం ఎన్ని రూట్స్ ఉంటాయి, 4 రూట్స్ ఉంటాయి. అక్కడ ఏంటి 1, 1, -3, 5.
సో 1 అనేది రిపీటెడ్ రూట్ అండ్ -3, 5 అనేవి రూట్స్ అవుతుంది. సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ రూట్స్కు సొల్యూషన్స్కు తేడా ఉంది. దాని మళ్ళీ ఫ్యూచర్లో మనం నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇస్తాం. దానికి రూట్స్కి సొల్యూషన్స్కి తేడా ఉంది. ఏంటంటే ఇక్కడ రూట్స్ అన్నప్పుడు మనము ఇప్పుడు ఈ ఈక్వేషన్కి ఎన్ని రూట్స్ ఉంటాయంటే 4 రూట్స్. రూట్స్ ఏంటి అంటే ఏం చెప్పాలి మనం 1, 1, -3, 5 అని చెప్పాలి. 1 2 సార్లు చెప్పాలి రూట్ అన్నప్పుడు. అది దీనికి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయని అనుకోండి, అప్పుడు 1, 1 అని చెప్పకూడదు. 1, -3, 5 ఓన్లీ 3 సొల్యూషన్స్ అనాలి. రిపీటెడ్ది అక్కడ మెన్షన్ చేయొద్దు. రూట్లలో రిపీటెడ్ది కూడా రాయాలి. కానీ సొల్యూషన్స్ అన్నప్పుడు 1, 1 అని రాయాల్సిన అవసరం లేదు. 1, -3, 5 అంటే ఈ ఈక్వేషన్కి ఎన్ని రూట్స్ ఉంటాయి? 4 రూట్స్ ఉంటాయి. ఈ ఈక్వేషన్కి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి? 3 సొల్యూషన్స్. 1, -3, 5 అది సొల్యూషన్కి రూట్కి డిఫరెన్స్. దాన్ని ముందు మన ఎగ్జాంపుల్స్ రాద్దాము. ఇది నోట్ నెంబర్ 1. నెక్స్ట్ నోట్ నెంబర్ 2 ఏంటంటే if alpha is a repeated root of if alpha is a repeated root of f of x equals 0. f of x equals 0 ఈక్వేషన్కి ఆల్ఫా అనేది రిపీటెడ్ రూట్. అప్పుడు దెన్ ఆల్ఫా ఈజ్ ఆల్సో ఏ రూట్ ఆఫ్ f dash x equal to 0. ఎప్పుడు ఇది ఆల్ఫా అనేది ఎఫ్ ఆఫ్ ఎక్స్కి ఒకవేళ రిపీటెడ్ రూట్ అయితే ఇలా దీనిలాగా 1, 1 లాగా ఒకవేళ రిపీటెడ్ రూట్ అయితే ఈ ఆల్ఫా అనేది ఖచ్చితంగా ఈ f dash x equal to 0 కూడా రూట్ అవుతుంది. దాన్ని సింపుల్గా మనము ప్రూవ్ చేయొచ్చు. ఎలా ప్రూవ్ చేద్దామంటే సపోజ్ మనం ఒక ఎఫ్ ఆఫ్ ఎక్స్ దట్ ఈస్ దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇలా ఇస్తాను. సపోజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఈక్వేషన్కి ఆల్ఫా అనేది రెండు సార్లు రిపీట్ అవుతుంది అనుకోండి, 2 times. అప్పుడు ఏమవుతుంది, దీన్ని x మైనస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ ఇంటూ సమ్ జీ ఆఫ్ ఎక్స్ అని రాద్దాం. మిగతా రూట్స్ మనకు సంబంధం లేదు. x మైనస్ ఆల్ఫా అనేది రిపీటెడ్ రూట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కాబట్టి x మైనస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ రాసిన. ఇప్పుడు ఈ ఆల్ఫా అనేది ఎఫ్ డాష్ ఎక్స్కి కూడా రూట్ అవుతుందని ప్రూవ్ చేయాలి. ఇప్పుడు దానికోసం ఏం చేద్దాం, దీన్ని డిఫరెన్షియేట్ చేద్దాం. సో డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తే ఇక్కడ యూవీ రూల్ వాడదాం. ఇది యూ అనుకుందాం, ఇది వి అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది, ఎఫ్ డాష్ ఎక్స్ ఈక్వల్ టు యూ ఇంటూ ఎఫ్ డాష్ ఎక్స్ ఈక్వల్ టు యూ ఇంటూ దట్ ఈస్ ఎక్స్ మైనస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ ఇంటూ యూ ఇంటూ డిఫరెన్షియేషన్ ఆఫ్ వి ప్లస్ వి ఇంటూ డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ అవుతుంది. 2 ఇంటూ ఎక్స్ మైనస్ ఆల్ఫా డిఫరెన్షియేషన్ బై చైన్ రూల్ ఎక్స్ మైనస్ ఆల్ఫా డిఫరెన్షియేషన్ 1 అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేద్దాం, ఇందులో నుంచి ఎక్స్ మైనస్ ఆల్ఫా కామన్ వస్తుంది. కాబట్టి ఏమని రాయొచ్చు, ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ జీ డాష్ ఎక్స్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ 2 ఆర్ 2 ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ అని రాయొచ్చు. దీన్ని 2 ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ ఇలా రాసినాం. ఇప్పుడు ఏమవుతుంది, ఎఫ్ డాష్ ఎక్స్కు ఎక్స్ మైనస్ ఆల్ఫా ఏమవుతుంది, ఫ్యాక్టర్ అవుతుంది. అంటే ఎక్స్ మైనస్ ఆల్ఫా ఫ్యాక్టర్ అయితే ఎఫ్ డాష్ ఎక్స్ ఆల్ఫా ఏమవుతుంది, రూట్ అవుతుంది. ఇది ప్రూఫ్. దేర్ఫోర్ ఆల్ఫా ఈజ్ ఏ రూట్ ఆఫ్ ఎఫ్ డాష్ ఎక్స్ ఈక్వల్ టు 0 ఆల్సో. ఎఫ్ డాష్ ఎక్స్ ఈక్వల్ టు 0 కూడా ఇదేమవుతుంది, రూట్ అవుతుంది. ఇదొక ఇంపార్టెంట్ నోట్. సో ఇది ఇంట్రడక్షన్ ఆర్ ప్రీరిక్విజిట్స్ ఫర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో ఇదంతా బేస్ అన్నమాట. ఈ టర్మినాలజీ మొత్తం మీకు క్లారిటీ ఉంటే మనకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనేది అర్థమవుతుంది. సో నెక్స్ట్ క్లాస్లో నేను క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనే చాప్టర్లోకి ఎంటర్ అవుతాను. క్వాడ్రాటిక్ ఈక్వేషన్, క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్, డెఫినేషన్స్ అండ్ థియరీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్.